డెమోన్‌కి ప్రోమోలో అంత ఎలివేషన్ అవసరమా? అంత అవసరమా నిజంగా? అని మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా నేను చెప్పేదేంటంటే బరాబర్ అవసరమే. ఇంకొంచెం ఎక్కువే చేసినా కూడా తప్పే లేదు. ఎందుకంటే కష్టపడ్డాడు. గేమ్ ఆడాడు. టాస్క్‌లు ఆడాడు. అన్నీ చేశాడు. హౌస్‌లో ఆ అబ్బాయి పడిన కష్టం నాకు తెలిసి దగ్గర దగ్గర ఇంకెవరు పడుండకపోవచ్చు కూడా. అంత కష్టపడ్డాడు ఆ అబ్బాయి. సో, అలాంటి వ్యక్తికి ఆ మాత్రం ఎలివేషన్ అనేది ఈజీగా ఇవ్వచ్చు. అసలు ఇప్పటివరకు 'బిగ్ బాస్' ఆ కంటెస్టెంట్‌ని గుర్తించకపోవడమే 'బిగ్ బాస్' చేసిన అతి పెద్ద తప్పు. సో, ఆ కంటెస్టెంట్‌ని గుర్తించకుండా 'బిగ్ బాస్' ఎంత తొక్కాలో అంత తొక్కుకుంటూ వచ్చాడు ఈ సీజన్ అంతా. సో, ఇప్పటికైనా గాని ఆ కంటెస్టెంట్‌ని ఎలివేషన్‌లో అయినా గాని ఏవీలో చిన్నపాటి ఎలివేషన్ ఇస్తూ సో, న్యాయం చేశాడు అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే హౌస్‌లోకి ఆ కంటెస్టెంట్ వచ్చినప్పుడు, హౌస్‌లోకి ఆ కంటెస్టెంట్ వస్తున్నప్పుడు, అగ్ని పరీక్షలో ఆ కంటెస్టెంట్‌ని నేను చూసినప్పుడు డెమోన్‌ని అరే! అసలు మాట్లాడతాడా ఈ కుర్రాడు? కొంచెం మాట్లాడితే బాగుండు. అరే! మరీ ఏందిరా అగ్ని పరీక్షలో అసలు మాటలు కూడా మాట్లాడట్లేదు. కొంచెం, కొంచెం గట్టిగా అందరితోటి ఉంటే బాగుండు అనుకున్నాం గానీ, బట్ వన్స్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత అదే డెమోన్ పవన్ ఆ అబ్బాయి క్యారెక్టర్‌ని చూసి ఫిదా అయిపోయాను నేనైతే. అంటే లైక్ ఒక గేమ్ ఆడతాడు. ఒక టాస్క్ ఆడతాడు. ఆ టాస్క్ ఓడిపోతాడో, గెలుస్తాడో సంబంధం లేదు. ఒకవేళ గెలిచినా, ఓడినా ఆ మనిషి అలానే ఉంటాడు. మనిషిలో మార్పు రాదు, చలనం రాదు. అరే! మనం ఈ టాస్క్ ఓడిపోయాం. మనం ఇప్పుడు ఏడవాలి. అరే! మనం ఈ టాస్క్ ఓడిపోయాం. ఇప్పుడు మనం గొడవ పడాలి. అరే! ఈ టాస్క్ మనం ఓడిపోయాం. మనం గట్టిగా అరవాలి. అరే! ఈ టాస్క్ మనం ఓడిపోయాం. కెమెరా చూసుకొని కళ్ళు పైకెత్తి 2 కన్నీటి చుక్కలు కార్చాలి. అలాంటిది ఏమీ ఉండదు. టాస్క్ ఓడిపోయామా? లేదా టాస్క్ గెలిచామా? టాస్క్ గెలిచినప్పుడు ఓ అని ఏముండదు. గెలిచినా, ఓడినా ఎళ్ళామా, వంటింట్లోకెళ్ళామా, మనకు తెలిసిన వంటలు చేశామా, వాళ్ళకి మంచిగా తినేదానికి చేసి పెట్టామా అంతే. అదే పని చేసుకుంటూ ఉంటాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పని చేసుకుంటూ వచ్చాడు. గొడ్డు చాకిరీ చేశాడు. సో, కామనర్‌గా ఉన్నప్పుడు సో, టెనెంట్‌గా ఉన్నప్పుడు గానీ, ఓనర్‌గా ఉన్నప్పుడు గానీ, లేకుంటే తర్వాత హౌస్‌మేట్‌గా మారినప్పుడు గానీ, సో, ఇప్పుడు దాకా ఇన్ని రోజులు ఎన్నైతే ఉన్నాడో హౌస్‌లో, అన్ని రోజులు గూడా కిచెన్‌లో కనిపిచ్చాడు. సో, కిచెన్‌లో కనిపించని రోజు ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు. ప్రతిరోజు గూడా కిచెన్‌లోనే కనిపిస్తూ ఉంటాడు. అలాంటి కంటెస్టెంట్. సో, గేమ్ అంటే మాత్రం మామూలుగా ఆడాడు టాస్క్ అంటే. అసలు టాస్క్‌లు ఏం ఆడాడు డెమోన్ ఎప్పుడు చూసినా ఆ అమ్మాయితోనే ఉంటాడు అని మాట్లాడే వాళ్ళకి డెమోన్ ఆడుతాడు టాస్క్‌లు. డెమోన్‌ని ఆడనివ్వట్లేదు టాస్క్‌లు. సో, టాస్క్‌లో డెమోన్ ఉంటే డెమోన్ గెలిచేస్తారేమో, డెమోన్ ఎవరి వైపు ఉంటే వాళ్ళే టాస్క్‌లు గెలుస్తారేమో, సో, డెమోన్ టాస్క్‌లో వస్తే మనం ఆపలేమేమో, సో, మనం ఫస్ట్‌లోనే డెమోన్ తీసేద్దాం. అసలు డెమోన్‌ని ఆడనివ్వద్దు. డెమోన్‌ని ఉంచనివ్వద్దు టాస్కుల్లో అని టాస్కులు ఆడే సత్తా ఉన్నవాళ్ళు, టాస్క్ మాస్టర్లు, టాస్కులు ఆడాలంటే కొంచెం భయమున్న వాళ్ళు, టాస్కుల్లో ఏదైనా చూపెట్టాలి అని అనుకునేవాళ్ళు, అందరికీ టార్గెట్ డెమోనే. సో, అలాంటి పర్సన్ అంతేగాని తనెప్పుడు టాస్కులు ఆడకుండా ఉండాలి. ఆ ఒక్క పర్సన్‌తోనే ఉండాలని ఎప్పుడు అనుకోలేదు. సో, తను గూడా గేమ్ ఆడతారు. నార్మల్‌గా చాలామంది చెప్పేదంటే మాకు ఆ ఇద్దరు కామనర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు అబ్బాయిలు, ఆ ఇద్దరు అబ్బాయిలు మాకు 2 కళ్ళు అని చాలామంది చెప్పారు నాతోటి. సో, నేనేమంటానంటే ఆ 2 కళ్ళే. కాకపోతే ఒక కన్నుతో మాత్రమే చూస్తున్నారు. అసలు ఇంకొక కన్ను ఓపెన్ గూడా చేయలేదు. ఏంట్రా అంటే ఆ కన్ను గుడ్డిది. ఆ కన్ను అసలు చూడడానికి గూడా పనికిరాదు. ఆ కన్ను వేస్టు అని చాలామంది చెప్పారు. నేనేమంటా అంటే ఆ కన్ను గూడా పనిచేస్తది. ఆ కన్నుతో గూడా మీరు చూడొచ్చు. మీరు కనీసం ఓపెన్ చేసి చూసుండాల్సింది. ముందే మీరు ఫిక్స్ అయిపోయారు గుడ్డిది అని. సో, దానికి కారణాలు బయట చాలామంది చాలా నెగెటివ్ చేశారు ఆ కంటెస్టెంట్‌ని. సో, ఆ అమ్మాయితో ఆ అబ్బాయి ఉండటం అనేది ఏదో పెద్ద నేరంగాను, ఘోరంగాను సో, అదేదో మహా పెద్ద తప్పుగాను చాలామంది చూసారు తప్పితే, ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఉన్నప్పుడు గూడా, ఆ అమ్మాయికి ఎంతవరకు ప్రిఫరెన్స్ ఇచ్చాడు అనేది గూడా చూడాలి. సో, శ్రీజ ఆ అమ్మాయి నామినేషన్స్‌లో ఉన్నప్పుడు ఒకళ్ళని సేవ్ చేయాలి అన్నప్పుడు, శ్రీజనే సేవ్ చేశాడు. తన ఫ్రెండ్ కాబట్టి, తనతో పాటు వచ్చిన ఒక కామనర్ కాబట్టి. సో, దాని తర్వాత ఒక సండే ఎపిసోడ్‌లో గూడా సో, చికెన్ ఇవ్వాలి ఏదైనా గెలిచి అంటే, సో, తీసుకెళ్ళి శ్రీజాకే ఇస్తారు తీసుకెళ్ళి. తన ఫ్రెండ్ కాబట్టి, తను వచ్చిన ఒక కామనర్ కాబట్టి. సో, ఎప్పుడు ఎక్కడ ఫ్రెండ్‌షిప్‌ని ఎప్పుడు ఎక్కడ పక్కన పెట్టలేదు. సో, ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేస్తూనే వచ్చాడు. ప్రతి ఒక్కళ్ళతోని గేమ్ ఆడుకుంటూ వచ్చారు. సో, తన దాకా వచ్చినప్పుడు తనని తీసేస్తారు అన్నప్పుడు కూడా కనీసం నోరు తెచ్చి మాట్లాడకపోతే ఇంకెందుకు ఆ కంటెస్టెంట్? అలా నోరు తెరిచి ఆ కంటెస్టెంట్ మాట్లాడేసరికి మనం ఆ కంటెస్టెంట్‌ని బ్యాక్ స్టాబర్ అని, మనం ఆ కంటెస్టెంట్‌ని అమ్మాయిలతో తిరుగుతున్నాడని, ఆ కంటెస్టెంట్ కేవలం ఆ అమ్మాయికి మాత్రమే పరిమితం అయిపోయాడని చెప్పి, సో, ఎంత నెగెటివ్ చేయాలో అంత నెగెటివ్ చేసుకుంటూ వచ్చారు తప్పితే, ఆ అబ్బాయి ఎప్పుడు కూడా తన జీల్‌ని ఎక్కడ ఆపలేదు. సో, తను గట్టిగా ఆడాడు గేమ్స్. సో, డే 1 నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడి గేమ్స్ ఆడిన వాళ్ళెవరైనా ఉన్నారన్నా, లేదా హౌస్‌లో బాగా కష్టం చేసిన వాళ్ళెవరైనా ఉన్నారన్నా, లేకుంటే ప్రతిరోజు, ప్రతి క్షణం టాప్ 5 వరకు వెళ్ళాలి, టాప్ 5లో ఉండాలి అని చెప్పి ప్రతిరోజు ఆలోచించిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అన్నా, సో, ఆ అబ్బాయే. చాలా గట్టిగా గేమ్ ఆడాడు. బట్ మనకి కనిపించలేదంతే. ప్రతిసారి ప్రతి చోట గూడా గేమ్ ఆడాడు. అదే శ్రీజ కోసం రీ ఎంట్రీ వచ్చినప్పుడు ఎంత ప్రాణం పెట్టి గేమ్ ఆడాడంటే, ఒక ఇద్దరు మనుషుల్ని
ఒక్కడే హ్యాండిల్ చేశాడు, ఒక్కడే హోల్డ్ చేశాడు. ఆ ఇద్దరిలో ఒకరు ఫిజికల్గా ఫిట్ ఉంటారు, ఇంకొకరు టాస్క్లు వస్తే గట్టిగా ఆడతారు, టాస్క్ మాస్టర్. సో అలాంటి ఇద్దరిని ఒక్కడే హోల్డ్ చేశాడు. దాని తర్వాత నిఖిల్ని హోల్డ్ చేశారు, బర్నీ గారిని హోల్డ్ చేశారు ఒక్కడే. సో ఆ ఒక్కడే ఆ అమ్మాయిని గెలిపించడానికి శత విధాలు ట్రై చేశాడు. ఆల్మోస్ట్ ప్రాణం పెట్టాడు ఆ అబ్బాయి. అది కూడా ఎవరికి కనిపించదు. అబ్బాయి ఆడిన గేమ్స్ ఎవరికి కనిపించవు. ఆ కెప్టెన్సీ టాస్క్లో లాస్ట్ 13వ వారంలో రోడ్ వేసే దాంట్లో నడువు నొప్పి ఉన్నా కూడా పడుతూ లేస్తూ పడుకొని మరి ఆ అబ్బాయి ఆల్మోస్ట్ అన్ని ఫినిష్ చేశాడు. సో ఆ అబ్బాయికి ఆ నడుము నొప్పి లేకపోయి ఉంటే సో ఆ అబ్బాయి గెలిచేవాడు అని చెప్పి ఇమాన్యుయల్ కూడా అక్కడ చెప్పాడు. అంటే కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్న ఇమాన్యుయల్ చెప్పాడంటే ఆ అబ్బాయికి టాస్కుల మీద ఉండే డెడికేషన్ కానీ ఎలా ఉంటుందంటే అది ఆ అబ్బాయి. సో దాన్ని ఎవ్వరూ గుర్తించరు. సో 14వ వారము లాస్ట్ వీక్ సో ఎంత ఎంటర్టైన్ చేశాడంటే ఆ అబ్బాయి. సో మేబీ డెమోన్కు ఇమాన్యుయల్ కూడా అంతలానే ఎంటర్టైన్ చేయలేడేమో. సో అంతలానే ఎంటర్టైన్ చేశాడు. సో టాస్కులు ఆడుతున్నప్పుడు ఎంటర్టైన్ చేశాడు, నార్మల్గాను ఉన్నప్పుడు ఎంటర్టైన్ చేశాడు, పంచులు వేస్తున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు అందరితో. చాలామందికి అనిపించింది ఏంటంటే రితు వెళ్ళిపోయింది కాబట్టి ఆ అబ్బాయి అలా ఉన్నాడు అని చెప్పి మాట్లాడతారు తప్పితే రితు ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఆ అబ్బాయి అలాగే ఉన్నాడు. బట్ రితుతో ఉండటం వల్ల మనం ఆ అబ్బాయిని గుర్తించలేదు. చెప్పా కదా, ఒక కన్ను గుడ్డిది అని అనుకొని చూడటం మానేశారు. బట్ ఆ కన్ను కూడా చూడగలుగుతుంది అని చెప్పి లాస్ట్ మూమెంట్లో తెలిసింది. లాస్ట్ మూమెంట్లో తెలిస్తేనే ఆ అబ్బాయి ఓటింగ్లో ఇంత విధ్వంసం సృష్టిస్తున్నాడు అంటే ఫస్ట్లోనే ఆ అబ్బాయి ఆడుతున్నాడు, ఆ అబ్బాయి కూడా జీల్ ఉంది, ఆ అబ్బాయి కూడా విన్నర్ మెటీరియల్ అని గుర్తించుంటే ఈ పాటికి ఆ అబ్బాయి విన్నింగ్ రేస్లో ఉండేవాడు. ఆల్మోస్ట్ విన్నర్ ప్రకటించేసే వాళ్ళు కూడా ఇప్పటికీ వన్ సైడ్ విన్నింగ్ జరిగి ఉండేది. ఇంత ఉండేది. ఎందుకంటే ఆ అబ్బాయి అన్నిట్లోనూ పర్ఫార్మెన్స్ చేశాడు. సో టాస్క్లోనూ పర్ఫార్మెన్స్ చేస్తాడు, సో హౌస్ యాక్టివిటీస్లోనూ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అందరితోనూ మంచిగా ఉంటాడు, డౌన్ టు ఎర్త్ ఉంటాడు. సో గట్టిగా ఎప్పుడు గొడవ పడాలనుకోడు. ఒక టబ్ టాస్క్లో సో ఏదైతే ఆ జోన్లోకి డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వెళ్ళే టాస్క్లో టబ్ టాస్క్లో మిగిలిన అందరికీ ఒక్కొక్కరికి ఒకరికి సపోర్ట్ చేస్తుంటే బర్నీ గారు తనకి సపోర్ట్ చేస్తాడని ఒక మాట చెప్పిన తర్వాత కూడా సో ఆ అబ్బాయి ఒక్కడే నీళ్ళలో కామ్గా పడుకున్నాడు. నీళ్లు నిండిపోయిన తర్వాత పైకి లేచి బయటకు వస్తున్న టైంలో బర్నీ గారు నేను నీకు ఏం హెల్ప్ చేయలేకపోయాను సారీ అని చెప్తే అక్కడ గట్టిగా మాట్లాడచ్చు, గొడవ పెట్టుకోవచ్చు. కామ్గా లేచి బయటకు వచ్చి సో తల తుడుచుకొని వచ్చి కామ్గా కూర్చున్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు. అది ఆ అబ్బాయి క్యారెక్టర్, అది ఆ అబ్బాయి. సో బెడ్ టాస్క్ అప్పుడు కూడా సో దానికి ముందు ఏదో జరిగింది సిచ్యువేషన్ అని చెప్పి సో బెడ్ టాస్క్లో ఫస్ట్ నలుగురు అందరూ మాట్లాడుకున్నా కూడా సో దాని తర్వాత తనని తీసేస్తారా, ఆ ముగ్గురు కలిసి తనని తీసేస్తారని తనకి తెలిసి సో అటువైపు వెళ్తే కూడా బర్నీ గారు తనని తోసేస్తున్న టైంలో కూడా బర్నీ గారినే ముందు తోసేశాడు కిందకి. సో అది టాస్క్లో అతను చూపెట్టే పర్ఫార్మెన్స్. ఇవేవి కనిపించవు వినిపించవు బేసిక్గా జనానికి. కాకపోతే మనం మాట్లాడాలి కదా సో ఆ అబ్బాయి గురించి, ఎందుకంటే ఆ అబ్బాయి అక్కడ ఆడాడు కదా. సో అది కనిపిస్తుంది కదా, బిగ్ బాస్ మామ అందుకనే గట్టిగా ఎలివేషన్ ఇచ్చాడేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి చోట తను తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం అనేది సో ప్రతిసారి ప్రతి చోట ప్రతి నిమిషం కూడా కరెక్ట్గానే ఉంటుంది. సో బట్ సమ్వేర్ ఏదో ఒక పాయింట్లో మనిషిలాగా తప్పు చేస్తాడు. సో కళ్యాణ్ విషయంలో కూడా ఆ ఏదైతే ఆ మానిస్టర్ టాస్క్ అప్పుడు సో అతను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది వేరు, అక్కడ అతను ఎక్స్ప్లెయిన్ చేసింది వేరు. సో చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల సో అతని డెమోన్ ఏదో తప్పు చేసేదన్న ఫీల్డ్లోకి వచ్చింది తప్పితే సో అక్కడ డెమోన్ చెప్పాలనుకున్నది వేరు, అక్కడ చెప్పింది వేరు. సో దాని తర్వాత వరుసగా ఒక అమ్మాయి ఆ అబ్బాయి జస్ట్ అలా టచ్ చేశాడు, చనువు కొద్దీ నార్మల్గా వాళ్ళు మాట్లాడుకుంటున్న టైంలో అలా దోశాడు 2 సార్లు అని చెప్పి సో దాన్ని నాగ్ సార్ హోస్ట్ ఆ అబ్బాయి మోకాళ్ళ మీద నిలబడి సారీ చెప్పే అంత స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ అబ్బాయి ఆ తర్వాత కూడా నిలబడి గేమ్ ఆడగలిగాడంటే సో ఆ అబ్బాయి మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా మీరు ఆలోచించాలి. అక్కడి నుంచి ఆ అబ్బాయి ఇప్పటి వరకు ఆడుకుంటూనే వచ్చాడు. సో చిన్న చిన్న వాటిని కూడా నెగిటివ్ చేస్తూనే వచ్చారు ఆ అబ్బాయిని ఎదగనివ్వకుండా తొక్కుతూనే వచ్చారు. అయినా కూడా టాప్ 5 దాకా వచ్చారు తను. ఎక్కడ ఎప్పుడు బ్యాలెన్స్ కోల్పోలేదు, ఎక్కడ ఎప్పుడు తప్పుగా గేమ్ ఆడలేదు, ఎక్కడ ఎప్పుడు ఎవరిని కించపరిచేలాగా మాట్లాడలేదు, ఎక్కడ ఎప్పుడు హద్దు మీరు ఎవరితోనూ ప్రవర్తించలేదు. సో చాలా హంబుల్గా ఉన్నాడు, చాలా నీట్గా ఉన్నాడు, చాలా నార్మల్గా గేమ్ ఆడుకుంటూ వచ్చారు ఇక్కడ వరకు. చిల్డ్రన్స్ డే రోజు ఫోటోలు వచ్చినప్పుడు అందరూ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ గతాలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ అబ్బాయి కూడా ఒక గతం ఉంది. భవిష్యత్ అబ్బాయి ప్రజెంట్ ఏదైతే ఉందో ఆ ప్రజెంట్లో కూడా ఆ అబ్బాయికి ఒక బాధ ఉంది. వాళ్ళకి సొంత ఇల్లు లేదు, వాళ్ళ నాన్నకి బాగలేదు. ఇది చెప్పుకోవచ్చు, గతం కూడా చెప్పుకోవచ్చు. అలాంటి 2 చోట్ల చెప్పుకునే అవకాశం ఉన్నా కూడా ఆ అబ్బాయి అక్కడిది చెప్పుకోకుండా జస్ట్ ఏదైతే ఫోటో ఇచ్చారో ఆ ఫోటో తాలూకు జ్ఞాపకం ఏదైతే ఉందో ఆ జ్ఞాపకం మాత్రమే చెప్పాడు, కానీ దాని బిహైండ్ ద స్టోరీ చెప్పాడు తప్పితే సో చిన్నప్పటి నుంచి తనకి పెరిగిన కష్టాలు చెప్పుకోవచ్చు, వాళ్ళ ఫాదర్ ఇప్పుడు పడుతున్న బాధలు చెప్పుకోవచ్చు, వాళ్ళ ఫాదర్కి బాగలేని ఏదైతే ఉందో దాన్ని కూడా చెప్పుకోవచ్చు, ఎమోషనల్ అవ్వచ్చు, ఏడిపించవచ్చు కూడా లోపల ఉన్న
వాళ్ళని బయట చూస్తున్న ఆడియన్స్ని. బట్ అలాంటి ఛాన్స్ ఎప్పుడు ఎక్కడా తీసుకోలేదు. వస్తే ఓట్లు నా ద్వారానే రావాలి, వస్తే ఓట్లు నా కష్టం ద్వారానే రావాలి, వస్తే ఓట్లు నా గేమ్ చూసే రావాలి తప్పితే నా బాధలు చూసో నా బయోడేటా చూసో రాకూడదు. సో అని చెప్పి అలాగే గేమ్ ఆడుకుంటూ వచ్చాడు. వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీదకి వచ్చిన దాకా, వాళ్ళ ఫాదర్ని స్టేజ్ మీద ఆ రోజు ఫ్యామిలీ వీక్లో చూసిన దాకా చాలామందికి తెలియదు వాళ్ళ ఫాదర్కి అలా జరిగింది, వాళ్ళ ఫాదర్ అలాగా సిట్యువేషన్లో ఉన్నాడు అని చెప్పి. అయినా కూడా ఆ అబ్బాయి లోపల ఎప్పుడు అలాంటి సిట్యువేషన్ ఎంత లోలో ఉన్నా కూడా, గేమ్లోంచి తీసేసినా కూడా, టాస్క్లో నుంచి తీసేసినా కూడా, వరుసగా 2 సార్లు తన సత్తాతో తను కెప్టెన్ అయిన తర్వాత కూడా ప్రతిసారి తను తీసేస్తున్నా కూడా ఎప్పుడు అలాంటి బాధను కానీ ఆ అబ్బాయి అక్కడ కళ్ళల్లో కనీసం చూపెట్టలేదు. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్తో మాట్లాడుతున్నప్పుడు కూడా సో అంతే ప్రేమగా వాళ్ళ అమ్మతోటి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ అమ్మని ఆ సిట్యువేషన్లో చూసినప్పుడు కూడా ఆ అబ్బాయి కనీసం ఆ అబ్బాయివి పాతవి అవన్నీ తీసుకొచ్చి అక్కడ ఎమోషన్ అవ్వాల్సిన సిట్యువేషన్ వచ్చింది, స్కోప్ ఉంది. బట్ ఆ స్కోప్ను కూడా వాడుకోకుండా సో న్యాచురల్గానే తన గేమ్ తను ఆడుకుంటూ ముందుకు వచ్చాడు ఇప్పటివరకు. సో దట్ ఈస్ డెమోన్ పవన్. అలాంటి వ్యక్తి ఈరోజు టాప్ 3 దాకా వస్తే చాలామంది మాట్లాడారంటే ఆ పిల్లోడికి ఓట్లు వేయొద్దు, ఆ పిల్లోడికి ఓట్లు లేదని ఇప్పటికీ కూడా ఆ అబ్బాయిని తక్కువ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా ఆ అబ్బాయిని తొక్కాలని చూస్తూనే ఉన్నారంటే అది ఆ అబ్బాయి ఆడిన రేంజ్. అంటే లైక్ డెమోను హౌస్లో టాస్కుల్లో ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలుస్తారు అని బిగ్ బాస్ ఏదైతే చెప్పారో, సో ఇప్పుడు డెమోన్ ఓటింగ్ కూడా ఎవరి సైడ్ వెళ్తే వాళ్ళే గెలుస్తారు అని బయట వాళ్ళు కూడా చెప్తున్నారు. అది డెమోన్. కింగ్ అవ్వలేకపోతుండొచ్చు. బట్ కింగ్ మేకర్ అయితే అయ్యే ఛాన్స్ తనకుంది, తన సత్తా అది అని చాలామంది బయట వాళ్ళు అట్లీస్ట్ ఒప్పుకున్నారు. ఇప్పటికైనా సంతోషం. సో ద రియల్ మెన్ అంటే లైక్ నాకైతే చాలా జెన్యూన్ అనిపిస్తుండే. సో మీకేమనిపించారో అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.